తెలుగు కథ పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత్రి, కాలమిస్టు, మహిళల మార్గదర్శి మాలతీ చందూరు గారి గురించి కొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే ఈరోజు వారు తనువు చాలించిన రోజు. మాలతీ చందూరు గారు కృష్ణా జిల్లా నూజివీడులో 26/12/1928 జన్మించారు. తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. ఉయ్యూరు రాజావారి దివాణం పక్కనే ఉన్న ఎస్ఎస్ఆర్ స్కూల్లో 8వ తరగతి వరకు చదివారు. తర్వాత చదువు కోసం మేనమామ చందూరు గారింటికి ఏలూరు వచ్చారు. అక్కడుండి సెయింట్ తెరిసా స్కూల్లో చదువుకున్నారు. చందూరు గారి ద్వారానే సి ఆనందారామం గారు, డి కామేశ్వరి, అరవిందాచారి వంటితో పరిచయం కలిగిందని వారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. చందూరు గారి ఇంటికి దగ్గరగానే కథావీధి అనే పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ్ సత్యనారాయణ, దేవులపల్లి, నండూరు సుబ్బారావు వంటి వారు వచ్చేవారిని. వారిని చూసే భాగ్యం కలిగిందని ఆమె కూడా ఒక సందర్భంలో అన్నారు. తర్వాత 47లో చందూరు గారితో కలిసి మద్రాసు రావడం, తర్వాత వారిద్దరూ వివాహ బంధంతో ఒకటవ్వడం జరిగి ఎస్ఎల్సీని అక్కడ పూర్తి చేయడం జరిగింది. మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తన రచనలను మాలతీ చందూరు ఎక్కువగా చదివి వినిపించేవారు. అక్కడే సాహితీ ఉద్దండులైన ఆచంటి జానకిరాం, బుచ్చిబాబు గారు, వైవి రాజమన్నారు, జనమంచి రామకృష్ణ, మునిమాణిక్యం నరసింహారావుల వంటి పరిచయం ఆమెకి కలిగింది. మాలతీ చందూరు విశేషమైన పేరు వచ్చింది ఆంధ్రప్రభ వారపత్రికలు నిర్వహించిన ప్రమదావనం శీర్షిక వల్లనే. 1952లో ఆంధ్రప్రభలో ప్రారంభమైన ఈ శీర్షిక ఆడవారినే కాక మగవారిని కూడా విశేషంగా ఆకట్టుకునేది. కథలు, సీరియల్ కంటే ముందుగా ప్రమదావనం శీర్షికనే చదివి తర్వాత పత్రికలోకి వెళ్ళేవారు. అంటే పాఠకుల మీద ఆమె ఎంత బలమైన ముద్ర వేశారో మనం ఊహించుకోవచ్చు. అలాగే మాలతీ చందూరు జవాబుల శీర్షిక పేజీలను వారపత్రికల నుంచి వేరు చేసి బైండింగులుగా చేసి దాచుకున్న అభిమానులు ఆంధ్రదేశంలో ఎంతోమంది ఉన్నారు. ఒక అమ్మగా, సోదరిగా భావించి ఎంతోమంది తమ సమస్యలను ఆమెకు చెప్పుకుంటే ఆమె నుండి చక్కని సమాధానం పొంది ఊరట చెందిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. అప్పట్లోనే ఆమెని నడిచే విజ్ఞాన సర్వస్వం అని కొనియాడేవారు. మాలతీ చందూరు మహిళా చైతన్యం ప్రధాన అంశంగా 25 దాకా నవలలు రాశారు. 300కు పైగా ఇంగ్లీష్ నవలను తెలుగులో సమీక్ష చేసిన ప్రతిభాశాలి. జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన రచయిత్రి అరుంధతీ రాయ్ రచనల వరకు ఈ సమీక్షలు ఉండడం విశేషం. ఇవి పాత కెరటాలు శీర్షికన స్వాతి వారపత్రికలో కూడా ప్రచురితమయ్యాయి. ఆమె రాసిన చిన్న నవల ఆలోచించు గొప్ప ఆలోచనాత్మకమైన నవల. ఆలోచించుకో, నిన్ను నువ్వు తరిసి తరిసి ప్రశ్నించుకో. భగవంతుడు ఉన్నాడు, లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు ఇది కాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా? నిజంగా ఎంత గొప్ప ప్రశ్న. చాలా మంచి నవల 'ఆలోచించు' నవల. మాలతీ చందూరు గారితోటి పరిచయం గురించి కొంచెం చెప్పుకుంటాను. 2012లో నేను నా కథల సంపుటిని నా శ్రీమతి రాజేశ్వరికి అంకితమిద్దామనుకుంటే ఆవిడ ఒక కండిషన్ పెట్టారు. నా అభిమాన రచయిత్రి మాలతీ చందూరు గారు, ఆవిడ్ని మన పెనుగొండ రప్పించి ఇక్కడ ఆవిష్కరణ చేయించండి అని అన్నారు. నేను చెన్నైలోని మిత్రుల ద్వారా మేడం గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్యన ఎక్కడికి బయటకి వెళ్ళటం లేదని సమాచారం రావడంతో మేమే అక్కడికి వస్తామని వారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము వారం రోజులు పోయాక మద్రాసు వెళ్ళి పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో మాలతీ చందూరు గారి చేతుల మీదుగా నా కథల సంపుటి 'తూర్పు వెళ్ళే రైలు' ఆవిష్కరణ చేయించుకోవడం జరిగింది. మీటింగ్‌కి ముందు అరగంట ముందుగానే వచ్చేసారు మేడం గారు. చాలా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అంటే వాసవి కన్యకా పరమేశ్వరి గురించి అడిగారు. ఏలూరు గురించి నాకు తెలుసునండి. తరచూ నేను విద్యాశాఖ పని మీద ఏలూరు వస్తూ ఉండేవాడినంటే కూడా ఆవిడ ఏలూరులో తన అనుభవాలు కూడా ఎన్నో చెప్పారు. తర్వాత మీటింగ్‌లో మాట్లాడుతూ మూర్తి గారి కథలు నేను చదవడమే కాక మా మేనకోడళ్ళిద్దరికీ కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా చదివారు. మూర్తి గారు 10 రోజుల ముందే నాకు పుస్తకం పంపించారు. అంచేత నేను వీటి మీద కొంత అవగాహన ఉండాలని మా వాళ్ళకి కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా ఇవి మానవీయ విలువలతో ఉన్న కథలని చెప్పడం
నేను గొప్ప చెప్పడం కాదు. మూర్తి గారి గురించి పాఠకులు కూడా అభిమానించడం విశేషమని ఆవిడ ఆ సభలో చెప్పడం నా అదృష్టం. నా జన్మజన్మల పుణ్యంగా నేను భావిస్తున్నాను. అలాగే మనం అన్ని చోట్ల సహజంగా సభకి మెమెంటోలవి ఇస్తారు. అవి కాకుండా చెన్నై సంప్రదాయం ప్రకారంగా ఒక పళ్ళ బుట్ట నాకు అందజేశారు. మాతృ సమానురాలైన ఆ మాలతి చందూరు గారిని స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తున్నాను. సెలవు.